n ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 n కి ఏ వాల్యూలు తీసుకుంటే n ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఏ వాల్యూలు n కు తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఇది క్వశ్చన్. n ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. చూడండి సార్, రైట్, నేను చాలా లాజికల్ గా సాల్వ్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి? ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10. 0 అంటే 1, 1 ప్లస్ 10, 1 ప్లస్ 10 ఈజ్ 11. ఇప్పుడే నేను డిస్కస్ చేశాను, ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అని అంటే అది ఏ ఫామ్ లో ఉండాలి? 4 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అని అవ్వాలి, లేకుంటే 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 1 అయినా వచ్చి ఉండాలి. 4 తోటి డివైడ్ చేసి రిమైండర్ 2 వచ్చినా రిమైండర్ 3 వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆ నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉంటే 4 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవ్వాలి, లేకపోతే 4 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత 1 రిమైండర్ ఇవ్వాలి. అదేంటో మనం ఇప్పుడు ప్రూఫ్ చూసాం. 11, 4 2 8 ప్లస్ 3, 11 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. దాని తర్వాత 1 వేసుకున్నాను. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఈజ్ 1 ప్లస్ 10. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఈజ్ 1 ప్లస్ 10, ఇట్ ఈజ్ అగైన్ 11. 11 అంటే 4 2 8 ప్లస్ 3, 3 రిమైండర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ వన్ 2, 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, ఇది 10. 2 ప్లస్ 10 అంటే 12. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2 వచ్చే ఛాన్స్ లేదు యూనిట్ డిజిట్ లో, 3 వచ్చే ఛాన్స్ లేదు, 7 వచ్చే ఛాన్స్ లేదు, 8 వచ్చే ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2 వచ్చే ఛాన్స్ లేదు, 3 వచ్చే ఛాన్స్ లేదు, 7 వచ్చే ఛాన్స్ లేదు, 8 వచ్చే ఛాన్స్ లేదు. సో ఫస్ట్ 3 ఎగిరిపోయినాయి. 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 6 ప్లస్ 10 ఈజ్ 16. 16 అంటే ఇది 4 స్క్వేర్. 16 ఈజ్ 4 స్క్వేర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు n వాల్యూ 3 తీసుకుంటే మనకు 16 వచ్చింది. 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నేను ఇప్పుడే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. n ఫ్యాక్టోరియల్ అనేది 4 తోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు? n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4 ఉన్నప్పుడు. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4. సార్ ఇది రాశారు సార్, మీరు దీని అప్లికేషన్ చెప్పండి సార్ అని అంటే ఇక్కడ అప్లికేషన్ బ్యూటిఫుల్ గా అప్లై అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 తోటి డివైడ్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ లో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఉంది. 6 ఫ్యాక్టోరియల్ దాంట్లో కూడా 4 ఫ్యాక్టోరియల్ 4 ఉంది. 4 ఫ్యాక్టోరియల్ నుంచి ప్రతి ఒక్క నంబర్ రైట్ 4 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, n ఫ్యాక్టోరియల్ ప్లస్ 10. ఇదేమో 3 వరకు వేసాను కదా సార్. 3 తర్వాత 4 వేస్తే ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 10 ఏమో 4 2 8 ప్లస్ 2. ఇదేమో 4 తోటి డివైడ్ అవుతుంది. 10 ఏమో 4 2 8 ప్లస్ 2. 2 నంబర్లు ఉన్నాయి, ఇది 4 తో డివైడ్ అవుతుంది. 4 తో డివైడ్ అయ్యి రిమైండర్ 2 వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ లేదు. అర్థమైంది కదా సార్? ఈ ఒక్క సింగిల్ లైన్ చేసేస్తే n 4 నుంచి ఏ నంబర్ కి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. సార్ ఎందుకు సార్ రాదంటే n 4 ఫ్యాక్టోరియల్ వేసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ అనేది 4 తో డివైడ్ అవుతుంది. 10 ఈజ్ 4 ఇంటూ 2 ప్లస్ 2. ఇది 4 తో డివైడ్ అవుతుంది, ఇది 4 తో డివైడ్ అవుతుంది. దీని రిమైండర్ ఎంత? 2. కానీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 4 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవ్వాలి, లేకుంటే రిమైండర్ 1 ఇవ్వాలి. సేమ్ అదే స్టోరీ 4 తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ ఏమో 4 తో డివైడ్ అవుతుంది. 10 ఏమో 4 2 8 ప్లస్ 2. 2 రిమైండర్ వస్తుంది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 అన్న కావాలి, రిమైండర్ 1 అయినా కావాలి. సో అన్ని చోట్ల రిమైండర్ 2 వస్తుంది. 4 నుంచి చెయ్యాల్సిన అవసరం లేదు.
అందుకే నేను మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ముందే మీకు రాయమన్నాను. నేను ఏదైతే రాయమన్నానో దాని యొక్క అప్లికేషన్ చూపెడతాను సార్. ఇంత స్ట్రక్చర్డ్ వేగా ఈ క్వశ్చన్స్ అన్ని మీరు క్లాస్ తర్వాత గూగుల్లో ఎతికి చూడొచ్చు. రైట్, మీకు ఒకే నీట్ గా ఒక కాన్సెప్ట్ వైజ్ గా ఒక టాపిక్ ఫౌండేషన్ అన్నిటికీ ఇదే ఉంటుంది సార్.